హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక్కడొచ్చేసరికి నేను నా ముందు వీడియోస్‌లో చెప్పాను గదా! ఇక్కడ ఒక ప్లేస్ ఉంటదనమాట. అక్కడ లైవ్ ఫిష్‌లు అమ్ముతారు. సో, ఎప్పుడన్నా ఎళ్ళినప్పుడు అక్కడి నుంచి తీసుకొస్తూ ఉంటారనమాట. సో, మొన్న మా బావగారు వాళ్ళెళ్తే ఈ 2 ఫిష్‌లు తీసుకొచ్చారు. సో, మీకు కూడా సరదాగా చూపిద్దామని చెప్పి నేను చూపిస్తున్నాననమాట. ఫ్రిడ్జ్‌లో పెట్టుకునే ముందు చూపిస్తున్నాను. లోపల పొట్టలో అంతా క్లీన్ చేసేసి ఇలా తీసుకొస్తారు. ఫిష్ ఇలా పెట్టుకుంటే కొంచెం ఫ్రెష్‌గా ఉంటుందన్నమాట. కట్ చేసి పెట్టుకుంటే కొంచెం చప్పబడిపోతుంది. నేను మా పిల్లలు ఫుల్ ఎక్సైటింగ్‌గా అక్కడ నించొని చూస్తున్నామాట. ఎందుకంటే అమ్మ నెయ్యి కాసిన తర్వాత లాస్ట్ కొంచెం ఉంటుంది గదా! నెయ్యి గోకుడు అంటారు గదా! దాంట్లో ఇలా బెల్లమేసి మన ఇండియన్ చాక్లెట్ అనే అనుకోవాలి. మేము చిన్నప్పుడు చాక్లెట్ అనేవాళ్ళము. అది చాలా చాలా ఇష్టం మాట. నాకు ఇష్టం అలాగే మా పిల్లలు కూడా చాలా ఇష్టం. సో, ఇలా నెయ్యి లాస్ట్‌కి కొంచెం మనకి అడుగంటుతది కదా! అదే నెయ్యిలో మనము చక్కగా ఇలా బెల్లం వేసుకొని ముదురు పాకం వచ్చే వరకు మనము అది బాగా దగ్గరకవ్వాలమాట. సో, మనం ఇలా వాటర్‌లో ఏసుకొని టెస్ట్ చేస్తాము. ఇంకా కొంచెం అవ్వాలి. సో, అందుకని మళ్ళీ కాసేపు ముదర పాకంలాగా వచ్చిన తర్వాత ఇలాగ వాటర్‌లో మొత్తం వేసేసుకుంటే మనకు చక్కగా ఒక చాక్లెట్ లాగా ఇట్లా మనకి దగ్గరగా అయిపోతుంది. ఈ పాకం ఏదైతే వేసామో అది చల్ల వాటర్‌లో కాసేపేసి ఉంచాలన్నమాట. ఒక 3, 4 సెకండ్స్ అలా వేసి ఉంచితే ఇంకా బాగా దగ్గరకయ్యి ఇలా ఒక చాక్లెట్ మోల్డ్‌లాగా ఫార్మ్ అవుతది. మా అమ్మ అయితే చక్కగా మన టూత్ పిక్స్ ఉంటాయి గదా! దానికి చక్కగా పిల్లలకి ఎక్సైటింగ్‌గా ఉన్నారు గాబట్టి వాళ్ళకి ఇలాగా పుల్లలకి చక్కగా ఇలా లాలీపాప్‌లాగా తయారు జేసి పక్కన పెట్టిందన్నమాట. సో, మేమందరం తలా ఒకటైతే తిన్నాము. చాలా బాగా ఇష్టం మాట మా అందరికీ. సో, ప్రతిసారి ఇలా నెయ్యి కాసినప్పుడు కంపల్సరీ మా పిల్లల కోసం, నా కోసం అయితే ఇలా చేస్తది. చాక్లెట్ ప్లీజ్ అను. ప్లీజ్ థ్యాంక్ యూ. సే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. పరి. Baby, I want two. Sorry. Thank you. ఈ టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. క్యారమెల్ చాక్లెట్‌లా ఉంటుంది. జనరల్‌గా ఇది చక్కగా మనము ఈ బర్త్‌డే పార్టీస్‌కి అయి చేసినప్పుడు ఇలాగా మన దగ్గర మంచి నెయ్యి కాసినప్పుడు ఇలా మనం బెల్లం వేసి చక్కగా రోల్ చేసి చాక్లెట్లు కూడా తయారు చేసి పెట్టొచ్చు. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. ఎగ్జైటెడ్.